జూలై 29 మంగళవారము నాగపంచమి వస్తుంది. ఆ రోజు శుక్ల పంచమి కూడా. అసలు మంగళవారం నాగపంచమి రావటమే అది స్పెషల్ అసలు. సో మెయిన్గా ప్రతి ఒక్కరి హోరోస్కోప్లో కాలసర్పదోషం వల్ల, కుజదోషం వల్ల, రాహు వల్ల, కేతు వల్ల, అసలు కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వీ 3 ప్లానెట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లలకి గ్రోత్ లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడము, మ్యారేజ్ కాకుండా ఉండటం, మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్. సో ఇవి ఎవరు ఫేస్ చేస్తున్నా కూడా ఆ రోజు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఆ రోజు మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కానీ, శివుడి గుడిలో కానీ నాగపడిగలు ఉంటాయి. వాటికి అభిషేకం చేపించండి. ఆవు పాలతో అభిషేకం చేపించాలి. అండ్ ఆవు నెయ్యిని నైవేద్యంగా పెట్టాలి. అండ్ ఆ రోజు ఈ 12 నామాలు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేసుకోండి, మనసులో కానీ బయటకైనా. అండ్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని 108 టైమ్స్ చదవాలి. ఈ 5 పనులు ఖచ్చితంగా చేయండి. అండ్ ఆవుకి క్యారెట్లు, టమోటాలు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు బయటపడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. జూలై 29 మంగళవారం